దగ్గరలోనే ఉన్నావమ్మా. సరే రండ్రి. కాకమ్మా, నేనిప్పుడు ఇంటికి పోక తప్పదు, లేదంటే అమ్మకి డౌట్ వస్తుంది. ఓకే పొన్ను, మరేం చేస్తాం? మంచి అవకాశందా మిస్ అయిపోయింది. అంద భాను సిక్కినట్టే సిక్కి చేజారిపోయింది. వెరీ సాడ్. ప్రియ పీడదా విరగడైపోవును అనుకుంటే ఇంత మాదిరైంది. కాకమ్మా, నాకు అదే బాధగా ఉంది. అయినా సరే ఆ బానుని నేనిడిసిపెట్టను. ప్రియ సంగతి తేల్చాలంటే బానుని ఏడన్నా పట్టుకునొస్తా. సరే కాకమ్మా, గివన్నీ నేను మళ్ళా చూసుకుంటా. గంగా నేను ఇంటికి పోవాలా? నువ్వు బయలుదేరు కాకమ్మా. గంగా నడు. సరే, జాగ్రత్త పొన్ను. ఆ అమ్మాయిని తల మీద కొట్టి వచ్చేసాం. చచ్చిందా? అది బతికిందా? మనకెలా తెలుస్తుందన్నా, చూడలేదు కదా. ఒరే, ఇప్పుడు ప్రియ మేడం ఫోన్ చేస్తే ఏం చెప్పాలరా? చచ్చిపోయిందని చెప్పేసే అన్నా. రే, ప్రియ మేడం ఫోన్ చేస్తుందిరా. మాట్లాడన్నా, ఏం కాదు. అంతేంటావా? అంతే. పనైపోయిందా? దాన్ని వేసేసావా? చెప్పాను కదా మేడం, వేసేస్తానని. పని అయిపోయింది. మరి దాని శవం? దాని శవం గురించి మీరు మర్చిపోండి. ఆ పిల్ల శవం సిఐడి వాళ్ళు వెతికినా దొరకదు. వెరీ గుడ్. మేడం, మరి మా డబ్బులు? పంపిస్తాను, పండగ చేసుకోండి. రే, ప్రియ మేడం డబ్బులు పంపిస్తానరా? అన్నా, అయితే నాకు ఇంకో మటన్ బిర్యానీ అన్నా. రే, ఇప్పుడే కదరా తిన్నావు, మళ్ళీ ఏంట్రా? అన్నా, అది పరిగెత్తి పరిగెత్తి ఆరిగిపోయిందన్నా. ఏంట్రా నువ్వు? పద